సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్కు సినిమా ఇండస్ట్రీ నుంచి లభించిన మద్దతు చాలా తక్కువ. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ప్రత్యక్షంగా వచ్చి మద్దతు ఇచ్చింది చాలా తక్కువ. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ప్రచారాల్లోకి కూడా రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుపై చాలా ధీమాగా కనిపించారు. మెగా యువ హీరోలు ప్రచారాలు కూడా చేశారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ మెంబర్స్ను పాలిటిక్స్లోకి రావద్దని చెబుతారు. అభిమానం ఉన్న ఆర్టిస్టులను కూడా దూరంగా ఉండమని అంటారు. కానీ ఈసారి ఆయన ఎవరికీ పెద్దగా అడ్డు చెప్పలేదు. గెలుపు కోసం ఆయన అన్ని దారుల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు అని అనిపించింది. మెగా ఫ్యామిలీతో పాటు నేచురల్ స్టార్ నాని లాంటి హీరోలు కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడడం విశేషం. సినిమా ఇండస్ట్రీ నుంచి గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ ప్రభావం పిఠాపురం రిజల్ట్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా అందరిలో మెదులుతున్న ప్రశ్న. కూటమి గెలుస్తుందా లేదా అనే విషయం కంటే పవన్ కళ్యాణ్ గెలుపుపైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. ఆయన గెలుస్తాడని నమ్మకంగా ఎంతమంది చెబుతున్నారో, ఓడిపోతారో అని కూడా అదే తరహాలో మరికొంతమంది వారి అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సినిమా ఇండస్ట్రీలో కొందరు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ ప్రభావం కూడా పవన్ కళ్యాణ్కు బాగా కలిసొచ్చింది. ఇక మరికొంతమంది వైసీపీకి మద్దతుగా ఉన్నవారు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని ధీమాగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ దక్కుతుందో కానీ ఓడిపోతే మాత్రం సపోర్ట్ చేసిన వారికి జలక్లు తగిలే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక ఇండస్ట్రీలో సపోర్ట్ను బట్టి పవన్ గెలుపు ఖాయం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది ఎవరికీ సపోర్ట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. గెలిచిన తర్వాత విశేష అందిస్తే సరిపోయే అనే మైండ్ సెట్తో ఉంటారు. కానీ ఈసారి పవన్కు దక్కిన మద్దతు చూస్తుంటే వారు వన్ సైడ్ అయ్యిందేమో అనేలా పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.